SV6 న్యూస్ కు స్వాగతం. మొదటి హెడ్లైన్స్. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తే వారు ఉన్నతమైన జీవితాన్ని పొందటంతో పాటు మున్ముందు భారతదేశాన్ని అగ్రగామి స్థాయిలో ఉంచేందుకు కూడా దోహదపడుతుందని ప్రముఖ నటుడు వక్త ఏవి ప్రదీప్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో ఓసీమామ్ ఇంటర్నేషనల్ స్కూల్ 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏవి ప్రదీప్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నేడు కేవలం విద్యపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, దాంతోటి వారు అన్ని రంగాల్లో రాణించి వారికి నచ్చిన రంగంలోని పెరిగేందుకు వీలుంటుందని, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు వారి అభివృద్ధిలో అలవాట్లు గుర్తించి వారిలో ఉన్నత నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ రోజుల్లో ఆస్తులు, అంతస్తులు, విలాసవంతమైన జీవితం, గొప్ప డంబికలు లాంటివి ఏమీ ఉపయోగం లేవని, కేవలం విద్య ఉంటే వారి జీవితంలో ప్రపంచం ఉన్నట్లేనని, ఏ రంగంలో అయినా వారు ఎదిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. వారికి మంచి స్కూల్లో విద్యా బోధన కల్పించాలని, మంచి అలవాట్లు నేర్పాలని, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వారిని పాజిటివ్ ఆలోచనలతో తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అత్యధికంగా వారి అవసరాలను గుర్తిస్తూ వారి మంచి చెడు చూస్తూ విద్య మీదే కాన్సన్ట్రేషన్ ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ మా పాఠశాల 3 బ్రాంచీలుగా ఎదిగి విద్యార్థుల సంక్షేమానికి లాభాపేక్ష లేకుండా తాము విద్యా సంస్థలు నడుపుతున్నామని అన్నారు. త్వరలోనే కొంపెల్లి ప్రాంతంలో మరో బ్రాంచ్ని ప్రారంభించనున్నట్లుగా ఆయన వెల్లడించారు.
The school is established in 2013. Now 11 years over, almost. We have completed 11th annual day also today. And I am very happy. My chief guest, K. Pradeep Garu, explained about our school, everything. Our students, when they will grow with education only, parents should give education first important to students. After that, anything they can give. But we are giving very good teaching and excellent. Our staff also is there, principal, and our school ambitious and greenery. And in the school in about in 1.5 acre in Tin City with swimming pool facilities. All facilities we are giving to children, and parents also very much happy. But kindly parents should teach them at home also. All the students, they will day by day they will improve. Sir, how many branches? And one more branch at we are proposing at Kompelli, one branch at Boinpalli head office, and one branch at Mahindrails. Osimam International School. School is established in 2013 by our chairperson, C.M. Prakash Rao Garu. School is having all the facilities, and we have a very good, well qualified staff, and all the facilities like swimming pool and skating and in a co-curricular activities. And when you come to the study purpose, and we have a laboratory, very good, and library, and all the teachers are well qualified, and they'll be teaching in a excellent manner where experimental and experiential learning will be taken place, so that every child will be studying the best and becoming the best citizen of the country in the future. Thank you. చిన్నప్పుడు మనం ఒక చిన్న విత్తనం నాటితే ఆ విత్తనానికి దాని పవర్ తెలియదు, పెద్ద అయిన తర్వాత దాని చెట్టు అవుతుంది. అలాగే పసిపిల్లలకి వాళ్ళలో నాటే ఒక మంచి క్వాలిటీ చిన్నప్పుడు తెలియదు, వాళ్ళు పెద్ద అయ్యాక తెలుస్తుంది. మంచి విద్యా సంస్థలో మంచి స్కూల్స్లో ఉన్నప్పుడు అప్పుడు మనం తులసి మొక్కలా ఎదుగుతారని దీనికి తులసికి ప్రత్యామ్నాయమైన ఒక మంచి పేరు ఓసిమం అని చెప్పి పెట్టారన్నమాట స్కూల్కి. ఈరోజు 11వ వార్షికోత్సవం జరుగుతుంది. నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను. ప్రకాష్ రావు గారు చైర్మన్ గారు, విక్రమ్ గారు డైరెక్టరు. పిల్లలలో మనం చేసే ఈ రోజున మనకి ఏదైనా రియల్ ఆస్తి అంటే ఏదైనా ఉంటే ఆ పిల్లలకి ఇచ్చే విద్యా వ్యవస్థే, చదివే చెప్పాలి. ఒకప్పుడు తాతిల్లు కట్టాడు, నాన్న దాన్ని మెయింటైన్ చేశాడు, కొడుకిచ్చాడు అని చెప్తున్నవాడు. ఈరోజు మంచి విద్యా వ్యవస్థ ఇచ్చి వాళ్ళని అత్యుత్తమైన పౌరుల కింద తీర్చిదిద్దడానికి మంచి స్కూల్స్ రావాలి. ఓసిమం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ విచ్ హ్యావ్ థాట్. అందుకని మేము ఇక్కడికి వచ్చాం. ఈ సంవత్సరంలాగే నెక్స్ట్ ఇయర్ ఆ పై ఇయర్ కూడా ఇలా పిల్లలకి మంచి జరగాలని, మారుతున్న విద్యా వ్యవస్థ, మారుతున్న సాంకేతికత, మారుతున్న మానవతా విలువల దృష్ట్యా పిల్లలకి మనం ఎంత బాగా చదువు చెప్పిస్తే, ఎంత విద్యాబుద్ధులు చెప్పిస్తే వాళ్ళంత గొప్పవాళ్ళు అవుతారని నేను ఆశిస్తున్నాను. Now I request our students to take over the dais and entertain us with their cultural programs. Chairman sir, a man with vision, a man of commitment, a man of grit, and a man with compassion. That's what I could make out with the discussion I had. Wonderful human being, very respected, direct, and also my good friend Vikram. Vikram I know very closely over years. He's a silent volcano and a killer. He doesn't look like a wonderful human being again.
very respected principal sir, highly respected headmistresses of both the branches, teachers, parents, dear students. Good evening. What an evening is this. This evening is not just a celebration. It's more than celebration. It's an affirmation that the school is with you. With you in the sense, not just with you, with the future of your kids. They are taking care of the kids of yours. With lot of commitments they have, with lot of, you can say, they are building the competencies in the students. Many schools had this place. I have been almost weekly. I go to two to three schools as a guest, and then I know at this place is available. Definitely there would have been a 7-story building with having A to Z sections of each class, and then pushing people into that. But still, it speaks about their love towards the nature. Today the world has changed. The world has changed for good. But most unfortunately, we are the people, the human, the people have not changed up to the expectation of the world. Most important, we are all split personalities. You might have seen that film called Aparachitudu. We talk so sweet outside. Hello, how are you? Then inside, there is something else. Your children cannot grow in this environment. They need to be pure souls. They need to have only one ism called positivism. There is nothing else. It is not socialism, it is not communalism, it is not capitalism, it is not heroism, it is not Pavanism, it is not journalism. It is only positivism that will take them to the next level today. Your child needs to be very positive. What is the positivity we are talking about? We generally say, yesterday I had been to cinema, college में picture गया था, आधा theatre खाली था, half the theatre was empty. My dear friends, when half of the theatre is empty, your brain should have recognized that the other half is full. But unfortunately, we get to tend to see only the negative side of it. Somebody says, sir, how can I pick up a rose? There are thorns around them. But somebody will say, there is an opportunity in the obstacles. There is a rose in the thorns. Better look at the rose, not at the thorns. This needs to be taught to us. What is the positivity we are talking about? There was an era called Rama's era, Treta Yugam, when good people used to stay in Ayodhya, bad people used to stay in somewhere in Sri Lanka or Lanka. Then came another era called Dwapar Yuga, when Krishna and Kamsa stay in the same house. Out from our institution that he earns respect and dignity in the society as the best citizen of our country. Thank you all trusting us and expect the same for many more years. Jai Hind. Garu, film actor, motivational speaker, distinguished guests, parents, teachers, and their children. It is a great honor to stand here today and speak in front of you all on this special occasion. The school annual function is a day of celebration and a day to acknowledge the hard work and dedication of our students, teachers, and other staff. School established in 2013, completed 11 years right now. Knowing the importance of giving value-based education to make phenomenal progress, glad to inform you that we have opened another branch in Mahindra Hills, West Maradvalli, Sikandrabad. In a plan to open another branch at Kompally too. To facilitate the parents who are both working employees, we would like to make both branches residential too. But that is not good enough and we need to do more to stay ahead. So I am very glad to announce that my son Mr. Vikram has the same vision towards education. Involved in school as a director, started his AWACS eye on and making necessary changes as per the requirement. I am glad to say that our school is certified by ISO 9001-2015 to standardize the school requisition in ensuring quality and security in education needs.